దయచేసి ప్రజలు ఒక్కరోజు ఓపిక పట్టైనా ప్రభుత్వానికి తరపున రైస్ మిల్లులు తోలండి. అక్కడ ట్రిప్ షిట్ ముట్టింగ్ అని చెప్పిన డేట్ నుంచి 24 గంటల మీ అందరి అకౌంట్ లో డబ్బులు పడుతుంది. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఇప్పటికే దాదాపు 36 కోట్ల రూపాయల నెల్లూరు జిల్లాలో పేమెంట్లు కూడా రైతుల అకౌంట్ లో పట్టడం కూడా జరిగింది. ఇంకా మన మండలాల్లో చెన్నాయిపాలెము, ఆనంబడుగు ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే వరిపోకలు కూడా పోస్తూ ఉన్నారు. అందరికీ కూడా బీపీటీ వేసినటువంటి రైతులందరికీ కూడా రేపటి నుంచి మా ఆఫీస్ లో దానికి సంబంధించిన ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ట్రాన్స్పోర్ట్ లారీలు రాకపోయినా, రైస్ మిల్లర్స్ బస్తాలు ఇవ్వకపోయినా, లేదంటే ఇతర కారణాల వల్ల వంట పట్టుకోకపోయినా తప్పకుండా మీకు ఎల్లవేళ అండగా ఉంటామని మనం కావలి పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈరోజు కావలి ప్రజానీకానికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర మనం ఎవ్వరం కూడా ఆపొద్దన్నప్పుడు అందరూ కూడా నాకు సహకరించారు. ఈ సందర్భంగా మా పార్టీ లీడర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకోసమే ఈ రోజుకి దాదాపు మొన్నటికి 487 అప్లికేషన్లు సీఎం ఆఫీస్ పోయి, ఇప్పటికి 502 అప్లికేషన్లు సీఎం ఆఫీస్ పోయి జిల్లాలో మనం మొదటి స్థానంలో ఉన్నాం. రాష్ట్రంలోనే స్థానంలో ఉన్నాం. మన జిల్లాలో అందరూ కూడా 200 లోపే ఉన్నాయి పంపించిన అప్లికేషన్లు. కానీ మన దాదాపు 502 అప్లికేషన్లు ఉన్నాయి. కారణం ఒకటే, ఇక్కడ పార్టీలు చూడటం లేదు, వ్యక్తులు చూడటం లేదు, మధ్యవర్తులు లేరు, ఎవరు ఆపేవాడు లేరు. కాబట్టి ఈరోజు 502 మంది తమ ఆపరేషన్లు చేయించుకొని మెడికల్ బిల్లులు కట్టి ఆర్థిక స్తోమ లేక మన దగ్గరికి వచ్చి అప్లై చేస్తున్నాడు. మిగతా ప్రాంతాలు ఏంటంటే మధ్యవర్తులు ఉన్నందువల్ల వాళ్ళు వచ్చి చేరి లెటర్లు దొరక్క వాళ్ళు ఇబ్బందులు పడ్డది. ఒకటే తేడా. ఈ రోజుకి మనం ముఖ్యమంత్రి గారి దయ వల్ల, కావల మీద వారు చూసినటువంటి మంచి చూపు వల్ల 327 మందికి 3,17,00,000 రూపాయలు ఇప్పుడు నిధులిచ్చాం. నిజంగా ఒక మండలానికి కూడా ఇంత ఫండ్ ఇవ్వాల. కానీ ఆపరేషన్ చేయించుకున్న ప్రతి పేదవాడు మన తెలుగుదేశం పార్టీ గడప తొక్కిన ప్రతి ఒక్కడికి ఈరోజు డబ్బులు రావడం జరిగింది. 502లో ఇప్పటికీ ఈ రోజు ఇచ్చేవాడితో కలిపి 327 మందికి ఈరోజు మనం అమౌంట్ చేర్చినందువల్ల 3,17,00,000 రూపాయలు ఈ రోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్య వర్తించకుండా ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు ఇస్తున్నాం. ఈ రోజు 92 మందికి, మొన్న 10 రోజుల కిందటే 87 మందికి ఇచ్చాం. ఈ రోజు మళ్ళా కొత్తగా 97 మందికి మేము వస్తూ వాటికి అమౌంట్లు కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 90 లక్షల చిల్లర అమౌంట్ ఈ రోజున మీ అందరి సమక్షంలో మళ్ళా వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళా అంటే ఇంతటి అమౌంట్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి నెలకి 24 కోట్లు ఇస్తే 24 కోట్లలో మన జిల్లాలో మన కావులు ఒక్కటే 50 నెలకి 80-90 లక్షలు తెస్తుంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద 24 లక్షలు. అదే మన చంద్రబాబు నాయుడు గారి దయా కావాలి మీద ఉంది అనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అని సందర్భంగా వారిని, అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ, వారి చల్లని నీడలో వారి చల్లని చూపులతో కావలి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. కావలి ప్రజలు సురక్షితంగా ఉంటారు. ఆయన సేవకులుగా మేమందరం కూడా ప్రజలకి అందుబాటులో ఉండి నిరంతరం కూడా కృషి చేస్తాము అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ, మంచి కార్యక్రమం ఇది. అందుకని అందరికి తెలపాలి, దీన్ని చూసి ఇంకా మోటివేట్ కావాలి. ఇంకా ఎవరన్నా ఇబ్బందులు ఉండి మాకు ఎమ్మెల్యే ఇంటికి దారి లేదు, తెలియదు, లేదా మా నాయకులకు తెలియదు అని బిక్కుమంటూ బాధపడకుండా యథేచ్ఛగా రండి, ధైర్యంగా రండి. మీకు కావలసినటువంటి దాన్ని ఎప్పుడు మా తెలుగుదేశం పార్టీ కార్యాలయ డోర్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయని కూడా ఈ సందర్భంగా మళ్ళా పిలుపునిస్తూ తప్పకుండా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కావాలని ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.